తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సిట్ విచారణ వేగవంతం చేసింది. గత 2 రోజులుగా టీటీడీ ఉద్యోగులను సిట్ ప్రశ్నిస్తోంది. ఇవాళ ఇద్దరు డిప్యూటీ ఈఓ స్థాయి అధికారులను, ఏఈఓ స్థాయి అధికారులను సిట్ విచారించింది. అలాగే కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి 20 మంది టీటీడీ ఉద్యోగులను సాక్షులుగా చేర్చింది. ఇప్పటికే నెయ్యి గోడౌన్ ల్యాబ్లో పనిచేసే సిబ్బందిని సిట్ విచారించింది. అదేవిధంగా గత వారం వేసిన పిటిషన్లో ఛార్జిషీట్లో 15 మంది ఉద్యోగులను చేర్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, థ్యాంక్ యూ శ్రీదేవి. మొత్తం మీద ఏదైతే శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి సిట్టు విచారణ వేగవంతం చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటికే సుమారు 80% ఏదైతే విచారణ చేసినట్లయితే తెలుస్తుంది. అంటే ప్రధానంగా చూసినట్లయితే మొదట ఈ డైరీలకు సంబంధించి చూసినట్లయితే ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి వారిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికి మొన్నటి చూసుకున్నట్లయితే ఏదైతే ఏఆర్ బోలేబాబా డైరీకి సంబంధించిన జిఎం ఏదైతే ఈ హరిమోహన్ సంబంధించి కూడా అతను కొన్ని నిజాలు ఒప్పుకున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే సిట్టు విచారణలో ప్రధానంగా ఏదైతే బోలేబాబా డైరీలో మొదట ఈ కల్తీ నెయ్యి నెయ్యి కల్తీ చేసిన తర్వాత దాన్ని నేరుగా ఇక్కడ వైష్ణవి డైరీకి తీసుకొచ్చి అక్కడి నుంచి టీటీడీకి సప్లై చేసినట్లయితే తెలిసి పూర్తి స్థాయిలో సిట్టు అధికారులు పూర్తిగా వెల్లడించిన పరిస్థితి ఉంది. అంటే దానికి సంబంధించి వారిని పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ వాళ్ళకి నిజాలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కొంతమంది టీటీడీ ఉద్యోగస్తులు కూడా ఇందులో ఉన్నారని చెప్పేసి వాళ్ళు తెలపడంతో ఇప్పుడు టీటీడీపై ఉన్నటువంటి ఉద్యోగస్తులను అయితే విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఇద్దరు ప్రధానమైన అధికారులు కావడం, మరోవైపు డిప్యూటీ స్థాయి అధికారి ఉన్నాడని ఒక విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈరోజు జరిగినటువంటి 7 మంది విచారణలో ప్రధానంగా ఇద్దరు డిప్యూటీ స్థాయి అధికారులను, ఇద్దరిని 5 మంది ఏఈఓ స్థాయి అధికారులను విచారించినట్టు తెలుస్తుంది. సుమారు 15 మందిని విచారించినట్లయితే ఇప్పటికే సిట్టు తెలిపిన నేపథ్యంలో 2 రోజుల నుంచి టీటీడీ ఉద్యోగుల్ని రోజు మార్చి రోజు వాళ్ళని విచారణకు రావాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుపతిలో ఉన్నటువంటి నెయ్యి గోడౌన్ కావచ్చు, మరోవైపు తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్, మరోవైపు లడ్డు కౌంటర్కి సమీపంలో ఉన్నటువంటి నెయ్యి గోడౌన్ ప్రాంతాలు ఇప్పటికే పరిశీలించారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని గత నెలలో కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి కూడా మరోసారి ఈ విచారణకి రావాలి. అప్పుడు ఆ సమయంలో అంటే ఎవరెవరు పనిచేశారు, అప్పుడు ఆ ట్యాంకర్లు అంటే ఏ డేట్లో ఏ ట్యాంకర్లు వచ్చాయో ఆ ట్యాంకర్లకు సంబంధించిన వచ్చిన సమయంలో అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు ఎవరెవరు అనే దానిపై కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి ఏఈఓలు అంటే లడ్డు పోటుకు సంబంధించినటువంటి ఏఈఓని కూడా విచారించినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇదే కాదు, ముఖ్యంగా ఏదైతే టీటీడీ ఉద్యోగులకు ప్రధానంగా వాళ్ళ అండ ఉంది, అందులో ఏదైతే రాజకీయ అండదండలతో కొంతమంది ఉద్యోగులే ఈ పని చేశారనేది ఏదైతే సిట్టు విచారణలో తేలినట్టయితే తెలుస్తుంది. ఇంకా దీనిపై సిట్టు మాత్రం స్పష్టత ఇవ్వని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 80% పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. ఎందుకంటే పూర్తిగా 100% దీన్ని పూర్తి చేసిన తర్వాత ఇటు సిబిఐకి అప్పచెప్పిన తర్వాతే దీని గురించి పూర్తిగా బయటకు చెప్పే అవకాశం ఉన్నట్టుంది. మరోవైపు చూసుకున్నట్టయితే టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు అంటే ప్రధాన అధికారి A1కి సంబంధించి ఎవరిని చేరుస్తారనేది ప్రధానంగా ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి ఉన్నతాధికారిని A1గా చేరుస్తారని ఇప్పటికే తెలిసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేవలం A2, A3 అనే లేకుండా పూర్తిగా A13 వరకు, A15 వరకు తీసుకెళ్లారే తప్ప ఈ A1 స్థాయి వ్యక్తి ఎవరనేది ఇంతవరకు తెలియని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మరోవైపు తిరుమల లడ్డీ కల్తీకి సంబంధించి ఇప్పటికే ఆ డైరీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఏదైతే ఈ బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి జిఎం మొన్న ఏసీబీ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ వేస్తే బెయిల్ పిటిషన్ రద్దు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అతను తప్పు చేశాడని పూర్తిగా ఇటు సిట్ అధికారులు తేల్చడంతో పూర్తిగా అతనికి ఖచ్చితంగా బెయిల్ రద్దు చేస్తున్నట్టు ఏసీబీ కోర్టు తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు టీటీడీ ఉద్యోగుల్లో కూడా భయం నెలకొన్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం హయాంలో ఏదైతే టీటీడీ నెయ్యి గోడౌన్లో పనిచేసినటువంటి సిబ్బంది కావచ్చు, ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్ళకి భయం పుట్టుకుని వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈసారి మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో అనే భయం వాళ్ళ
వాళ్ళలో వచ్చిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ సిట్ రోజు రోజుకి ఆ అధికారులని ఆ సిట్ కార్యాలయానికి రమ్మని పిలుస్తుండడంతో ఇటు అధికారులు భయాందోళనలకు గురవుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా ఈ 15 మందికి సంబంధించి ఎవరి పేర్లు బయటికి రానున్నాయి మరి 2 రోజుల్లో తేలనున్నట్టయితే తెలుస్తోంది. శ్రీదేవి, సునీల్, కల్తీ నెయ్యి విషయంలో అసలు ఆ విషయం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు విచారణ సెట్ జరుపుతూనే ఉంది, కానీ అసలు నిందితుల్ని ఇంతవరకు ఎందుకు పట్టుకోలేకపోతుంది? అటు విచారణ కూడా దాదాపు ఒక 80% కంప్లీట్ అయింది అంటున్నారు. అయినప్పటికీ కూడా అసలు నిందితులు ఎవరనేది ఇంతవరకు ఎందుకు బయటికి రావడం లేదు? అంటే ప్రధానంగా ఏదైతే ఈ అసలు నిందితుల పేర్లు బయటకు వస్తే వాళ్ళు పూర్తిగా బయటగా ఇంకా అసలు అదృశ్యమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే మొదటి నుంచి చెప్తూ వచ్చినట్లు వైసీపీకి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు, అంటే ప్రధానంగా చైర్మన్లుగా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి పేరు వినపడిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టీటీడీ చైర్మన్గా భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన పేరు వినపడిన పరిస్థితి అయితే ఉంది. గతంలో ఉన్నటువంటి అదనపు ఈఓ ధర్మారెడ్డి పేరు కూడా వినపడిన పరిస్థితి. అంటే ప్రధానంగా ఎవరి పేరు బయటకు వస్తుంది అనేది ప్రధానంగా ఏదైతే చర్చకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం సంబంధించి కొంతమంది పెద్దలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా వారి పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ సిట్టు ఎవరి పేర్లు ఇందులో చేర్చింది, ముఖ్యంగా ఎవరని చేర్చింది అనే దానికి ఇంతవరకు స్పష్టత తెలియని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పూర్తిగా ఒకవేళ A1 కావచ్చు, ముఖ్యంగా ఎవరు తప్పు చేశారని పూర్తి స్థాయిలో తేల్చేందుకు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తిరుమలలో లడ్డూకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో నెయ్యి వాడే కౌంటర్లకు, అంటే ఏదైతే ట్యాంకర్ల దగ్గర ఎటువంటి కల్తీ నిర్వహించారో, ముఖ్యంగా అప్పుడు ఆ ఉద్యోగులు ఎవరున్నారనే దాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పూర్తిగా ఏదైతే ఎవరు A1 అనేది తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరో 20% ఇక్కడ వాళ్ళు తేల్చాల్సింది. కానీ ఈ 20% ఒక నెల పట్టొచ్చు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి. మరోవైపు సిబిఐ మాత్రం దీనికి సంబంధించి వేగవంతం చేస్తున్నాం, ఖచ్చితంగా వచ్చే నెల అంటే జూలై 15 కల్లా పూర్తి చేసి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పేసి ఇప్పటికే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. శ్రీదేవి.